శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతం ఇస్తుంది. 2026వ సంవత్సరంలో మీ జీవితం ఎటు వెళుతుందో మీరు ఇప్పటికీ పూర్తిగా ఊహించలేరు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు మీ అసలు జీవితం కాదు. అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే. నేను మంచిగానే ఉంటున్నా, ఎందుకు ఇన్ని అడ్డంకులు, ఎవరికీ చెడు చేయకపోయినా నా జీవితం ఎందుకు ఇలా, నా సమయం ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నలు మీ మనసులో ఎన్నోసార్లు వచ్చాయో మీకు తెలుసు. ఈ వీడియోని అన్ని ప్రశ్నలకు సమాధానం. 2026 తర్వాత తులారాశి వారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవి కావు. అవి మీ ఆలోచనలను, ధైర్యాన్ని, ఆర్థిక స్థితిని, మీ మొత్తం జీవన దిశని మార్చే మార్పులు. ప్రత్యేకంగా కోటీశ్వరులయ్యే ముందు తులారాశి వారిలో కనిపించే 6 కీలక లక్షణాలు ఉన్నాయి. అవి మీలో ఇప్పటికే మొదలయ్యాయా లేదా మొదలవబోతున్నాయా? అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఒక్కరి అభిప్రాయం కూడా కాదు. అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. కాలచక్రం, కర్మ సిద్ధాంతం, గ్రహ బలాలు కలిసి ఇచ్చే స్పష్టమైన సూచనలు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే. ఏకాంతంగా కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఈ వీడియోలోని ప్రతి మాటను కేవలం వినడం మాత్రమే కాదు, అనుభూతి చెందండి. తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిగూఢమైన శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి వెంటనే బయటకు కనిపించదు. అందుకే చాలా మంది తులారాశి వారు జీవితంలో ఆలస్యం, పరీక్షలు, అన్యాయం ఎందుకు ఎక్కువగా ఎదురవుతున్నాయో అర్థం కాక బాధపడతారు. జ్యోతిష్య రహస్యం ఏమిటంటే, తులారాశి వారు సమతుల్యతకు ప్రతీక. ఇతరుల జీవితాలను సరిచేయాల్సిన బాధ్యతతో వారు జన్మిస్తారు. అందుకే వారి కర్మ భారం సాధారణుల కంటే ఎక్కువ. చిన్న వయసు నుంచే బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగ దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇది దురదృష్టం కాదు, ఇది వారి జన్మ లక్షణం. ఇతరులు చేసిన తప్పుల ప్రభావం కూడా తులారాశి వారిపై పడుతుంది. వారు న్యాయం కోరతారు, కానీ న్యాయం వారికి ఆలస్యంగా లభిస్తుంది. ఈ రాశి వారికి మాట ఒక పెద్ద ఆయుధం. కానీ చాలాసార్లు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు. వారి మాటకు విలువ రావాలంటే ముందుగా వారు లోపల బలంగా మారాలి. ఆ లోపలి బలం క్రమంగా పెరుగుతుంది. తులారాశి వారి జీవితంలో మరో విచిత్రమైన విషయం, ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా మోసం ఎదురవటం ఎక్కువగా జరుగుతుంది. ఇది కూడా కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే. ఈ అనుభవాలే వారిని ఇతరుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థాయికి తీసుకువెళ్తాయి. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయి. జన్మతోనే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ అవి ఆలస్యంగా బయటపడతాయి. 2026 మార్చి 19 తర్వాత ఈ జన్మశక్తి మేలుకుంటుంది. 2026వ సంవత్సరంలో వారి నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు వేసిన పునాదే అని అర్థమవుతుంది. 2026 మార్చి 19 తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల ప్రభావం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, గురుడు, శని గ్రహాల ప్రభావం తులారాశి వారికి చాలా కీలకం. శుక్రుడు తులారాశికి అధిపతి. ఇప్పటి వరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు. కారణం కర్మ బంధాలు. కానీ 2026 సంవత్సరం నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోవటం ప్రారంభమవుతుంది. గురుగ్రహం తులారాశిపై అనుకూల దృష్టి వేయటం వల్ల ధ్యానం, అవకాశాలు, సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, కానీ ఖచ్చితంగా మొదలవుతుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ప్రారంభమవుతుంది. మీరు గమనించకపోయినా కాలం మీ వైపుకు తిరుగుతుంది. శనిగ్రహ ప్రభావం తులారాశికి ప్రత్యేకమైనది. శని శిక్షిస్తాడు అనే భావన ఉన్న తులారాశి వారికి శని గురువులా పనిచేస్తాడు. కష్టాల ద్వారా బలం ఇస్తాడు. 2026లో ఉగాది తర్వాత నుంచి శని ప్రభావం తగ్గడంతో కష్టాల తీవ్రత తగ్గుతుంది. బాధలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది. ఇంతకాలం అయోమయంలో ఉన్నవారు ఒక బలమైన నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయమే వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇదే గ్రహచలన ప్రభావం యొక్క అసలు రహస్యం. గ్రహాలు అనుకూలంగా మారితే మన ఆలోచన విధానం కూడా మారుతుంది.
భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. 2026లో తులారాశి వారు తమ విలువను తాము గుర్తించడం ప్రారంభిస్తారు. ఇదే మొదటి విజయం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. తులారాశి వారికి అదృష్టం ఒక్కసారిగా రావటం అరుదు. అది తలుపులు తెరుచుకున్నట్లుగా క్రమంగా వస్తుంది. 2026లో ఈ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మొదటి చిన్న అవకాశాలు వస్తాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ తులారాశి వారు వాటిని సరిగ్గా ఉపయోగిస్తే అవి పెద్ద ఫలితాలుగా మారతాయి. ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతుంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది అదృష్టం కాదు, మీ కర్మ ఫలితం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన తప్పకుండా ఉంటుంది. మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇంతకాలం ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది. సమస్యలు ఉన్నా వాటిని అతిగా పట్టించుకోని స్థితి వస్తుంది. ఇది లోపలి స్థిరత్వం పెరుగుతున్న సంకేతం. ఈ సమయంలో తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది. మీరు దాని వైపు పెరగెత్తాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందే నిలబడుతుంది. ప్రత్యేకంగా ఆర్థిక విషయాలు, ఆస్తి వ్యవహారాలు, ఉద్యోగ మార్పులు విషయంలో జాగ్రత్త అవసరం. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నప్పుడు పాత వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి రావచ్చు. కొన్ని బంధాలు సరిచేయబడతాయి, కొన్ని పూర్తిగా తెగిపోతాయి. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత బంధాలు వదలాల్సి వస్తుంది. తులారాశి వారి జీవితంలో కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి. మంచేనా చెడేనా ఆలస్యంగా అయినా తప్పకుండా తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సహాయం, చూపిన సహనం, భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. 2026లో ఆ ఖాతా తెరుచుకుంటుంది. కర్మ ఫలాలు అంటే కేవలం డబ్బు రావటం కాదు. గౌరవం, మనశ్శాంతి, భద్రత ఇవన్నీ కూడా కర్మ ఫలాలే. ఇంతకాలం తులారాశి వారు ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఒంటరితనం లోపలి బలం పెరగడానికి మాత్రమే. ఇతరుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన చాలా మందికి చివరికి నాకు ఏమీ మిగలదు అనే భయం ఉంటుంది. ఈ భయం 2026లో నెమ్మదిగా తొలగిపోతుంది. ఎందుకంటే మీ త్యాగాలకు ప్రతిఫలం రావటం మొదలవుతుంది. ఈ సమయంలో కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి. నిజమైన వారు ఎవరో, అవకాశవాదులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొంత బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది. ఈ కాలంలో తులారాశి వారు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేయాలి. న్యాయ మార్గాన్ని వదలకపోతే కర్మఫలాలు మీకు అనుకూలంగా వస్తాయి. డబ్బు ప్రవాహంలో కూడా మార్పులు, సూచనలు ఉన్నాయి. ఇంతకాలం సంపాదన ఉన్నా నిలవకపోవడం, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం ఇవి తులారాశి వారికి తెలిసిన బాధలే. కానీ ఈ చక్రం ఇక మారబోతుంది. 2026 తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది. మొదటిగా అనవసర ఖర్చులపై నియంత్రణ వస్తుంది. మీకు తెలియకుండానే డబ్బు దాచే అలవాటు ఏర్పడుతుంది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ధనయోగం మొదలయ్యే ముందు ఆలోచన విధానం మారుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మొదట అవి చిన్నగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అవే ప్రధాన ఆదాయ వనరులుగా మారతాయి. ఇక్కడ తులారాశి వారు ఒక తప్పు చేయకూడదు. తొందరగా ఫలితం ఆశించకూడదు. సహనం ఉంటే ఫలితం భారీగా ఉంటుంది. డబ్బు ప్రవాహం మారుతున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పులు వస్తాయి. ఇంతకాలం డబ్బు కారణంగా వచ్చిన గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. ఈ దశలో ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. న్యాయ మార్గాన్ని వదలకపోతే కర్మఫలాలు మీకు అనుకూలంగా వస్తాయి. తులారాశి వారి జీవితంలో శత్రువుల పాత్ర కీలకం. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, అపవాదాలు వేసినవారు, మీ మంచితనాన్ని బలహీనంగా భావించిన వారు ఉన్నారు. మీరు ప్రత్యేకంగా పోరాడలేదు. మీ మార్గంలో మీరు నడిచారు. అదే మీ బలం. కానీ ఇప్పటి వరకు మీ శత్రుత్వం మానసికంగా, ఆర్థికంగా ప్రభావం చూపింది. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. శత్రువులు ఒక్కసారిగా మాయమవ్వరు, కానీ వారు మౌనంగా మారతారు. మీ జీవితంలో జోక్యం చేసుకునే శక్తిని కోల్పోతారు. ఇది మీ కర్మబలం పెరిగిందని సూచించే అరుదైన దశ. ఈ సమయంలో మీరు లోపల మారతారు. మీరు మాట్లాడకుండానే ఎదుటివారికి మీ స్థానం అర్థమవుతుంది. మీ మౌనం మీ ఆయుధంగా మారుతుంది.
మీపై నిందలు వేసిన వారు తాము చేసిన పనుల ఫలితాలను అనుభవిస్తారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాలమే వారికి బుద్ధి చెబుతుంది. ఇదే నిజమైన న్యాయం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. శత్రువులు మౌనంగా మారినప్పుడు గర్వం పెరగకూడదు. మీరు ఇప్పటికీ వినయంగా ఉండాలి. ఎందుకంటే మీ శక్తి వినయంలోనే ఉంది. అది మీ రక్షణ కవచం. తులారాశి వారి జీవితంలో దైవరక్షణ ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అది స్పష్టంగా కనిపించదు. ప్రమాదం తప్పినప్పుడు, పెద్ద నష్టం జరగకుండా ఆగినప్పుడు, అనుకోని సహాయం వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని గుర్తిస్తారు. 2026లో ఈ దైవరక్షణ మరింత స్పష్టంగా అనుభూతి అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు నిర్ణయం తీసుకోబోయి ఆగిపోతారు. లేదా ఏదో ఒక కారణంగా ఒక చోటికి వెళ్లకుండా ఉంటారు. తర్వాత తెలిసే విషయం ఏమిటంటే మీరు వెళ్ళి ఉంటే పెద్ద సమస్య ఎదురయ్యేది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవశక్తి అని. ఈ కాలంలో తులారాశి వారు ఆధ్యాత్మికంగా మారుతారు. ఎవరిని అనుకరించరు. తమకు నచ్చిన మార్గాన్ని తామే ఎంచుకుంటారు. ప్రార్థన, ధ్యానం, నామస్మరణ జీవన భాగంగా మారుతుంది. బలవంతంగా కాదు, లోపల నుంచి వచ్చే ఆకర్షణగా. దైవరక్షణ బలపడే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడరు. ఇన్నాళ్ళు వెంటాడిన భయాలు తగ్గుతాయి. ఇది మానసిక మార్పు కాదు, ఆత్మస్థాయిలో జరిగే పరివర్తనం. ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మీరు కోరినదే రాకపోయినా మీకు మేలు చేసే రూపంలో ఫలితం వస్తుంది. ఎందుకంటే దైవం మీ కోరికల కన్నా మీ అవసరాలు బాగా తెలుసు. తులారాశి వారికి కుటుంబం ఒకవైపు బలహీనత, మరోవైపు అదే పెద్ద బలం. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, కానీ అదే కుటుంబం నుంచి అపార్థాలు కూడా ఎదురవుతాయి. 2026లో కుటుంబ బంధాలలో కీలక మార్పులు వస్తాయి. మొదట అవి కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. కొన్ని నిజాలు బయటపడతాయి. కొన్ని సంబంధాలు దూరం అవుతాయి. కానీ ఇది శాశ్వత నష్టం కాదు. ఇది అవసరమైన శుద్ధి ప్రక్రియ. ఈ మార్పుల తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు నిర్ణయాల్లో పక్కన పెట్టిన మీరు ఇప్పుడు కేంద్రంగా మారుతారు. ఇందుకు మీ ఆర్థిక స్థిరత్వం కూడా ఒక కారణం. డబ్బు ఉన్నప్పుడు గౌరవం పెరుగుతుంది. ఈ కఠినమైన నిజం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కుటుంబాల్లో మీపై బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సంరక్షణ, ఆస్తి వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు వంటి విషయాలు మీ చేతిలోకి వస్తాయి. ఇది భారంగా అనిపించినా ఇదే మీ నాయకత్వం బయటపడే దశ. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంటారు. ప్రతి బంధం అంటుపెట్టుకునేలా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దూరం కూడా ప్రేమే. ఈ అవగాహనే మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో మార్పు. తులారాశి వారు ఉద్యోగం విషయంలో చాలా ఓర్పు చూపుతారు. నచ్చని చోట కూడా ఎక్కువ కాలం పనిచేస్తారు. మార్పు భయపడతారు. కానీ 2026లో ఈ ఆలోచన విధానం మారటం మొదలవుతుంది. ఈ 2026 తర్వాత ఈ భయం తగ్గుతుంది. మీరు మీ విలువను మీరే గుర్తించడం మొదలు పెడతారు. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలంలో 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి ఉన్న చోటే ఎదగటం. రెండవది మార్పు ద్వారా ఎదగటం. ఏ మార్గం మీకు సరైనదో మీ అంతరాత్మే చెబుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే ఏ మార్గమైనా మీకు లాభదాయకమే. వ్యాపారం చేసే తులారాశి వారికి మొదటి ఎదుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది. కానీ ఇది స్థిరమైన అభివృద్ధి. ఒక్కసారిగా వచ్చిన లాభం ఒక్కసారిగా పోతుంది. కానీ ఈ కాలంలో వచ్చిన లాభం నిలుస్తుంది. ప్రత్యేకంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ప్రతి మాట రాతలో ఉండాలి. కొత్త రంగాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు భయపడ్డ పనులు ఇప్పుడు చేయాలనిపిస్తుంది. ఇది గ్రహచలన ప్రభావం. మీ సృజనాత్మకతను ఉపయోగిస్తే డబ్బు, పేరు రెండూ వస్తాయి. ఈ దశలో మీ పనికి గుర్తింపు తప్పక వస్తుంది. అది చిన్న స్థాయిలో కావచ్చు లేదా పెద్ద స్థాయిలో కావచ్చు. 2026లో వచ్చే అవకాశం సాధారణంగా ఉండదు. అది చిన్నగా మొదలై చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఆ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక సమస్య రూపంలో కూడా రావచ్చు. మొదట చాలా మంది దాన్ని గుర్తించరు, కానీ తులారాశి వారు తమ అనుభవం వల్ల దాని లోతును అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే భయపడకండి, తొందరపడకండి. మీ గత అనుభవాలన్నీ ఈ నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేశాయి. అందరూ మద్దతు ఇవ్వకపోవచ్చు. కొంతమంది సందేహిస్తారు, నిరుత్సాహపడుతుంటారు. కానీ మీ మీద నమ్మకం ఉంటే కాలం మీతో నడుస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే తులారాశి వారి జీవితం ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఇదే ఈ కాలం ఇచ్చే గొప్ప వరం. తులారాశి వారికి దైవకృప ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా అందరికీ మంచిని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. తమకు కష్టం వచ్చినా ఇతరులకు సహాయం చేయాలనే స్వభావం ఉంటుంది. ఈ స్వభావమే వారికి దైవ కృపను దగ్గర చేస్తుంది. కానీ ఆ కృప వెంటనే ఫలితాలుగా కనిపించదు. కాలం వచ్చినప్పుడు మాత్రమే పూర్తి రూపంలో బయటపడుతుంది. తులారాశి వారు ఎక్కువగా అడగరు, ఎక్కువగా ఓర్పుతో భరిస్తారు. కానీ వారి మనసులో నిశ్శబ్దంగా చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. 2026లో ఈ ప్రార్థనలకు స్పందన స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు అడగకపోయినా మీకు అవసరమైనది మీ దగ్గరకు వస్తుంది. దైవకృప పెరిగే సమయంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోవటం, పెద్ద నష్టాలు జరగకుండా ఆగిపోవటం, సరైన సమయంలో సరైన వ్యక్తి కలగటం ఇవన్నీ దైవ సంకేతాలే. తులారాశి వారు ఎంతకాలం ఇవన్నీ జరిగినా తేలికగా తీసుకున్నారు, కానీ ఈ కాలంలో వాటి లోతైన అర్థం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దైవకృప అంటే కేవలం సంపద కాదు, మనశ్శాంతి, ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా దైవకృపే. ఈ శక్తి పెరిగినప్పుడు జీవితం సహజంగానే సరైన దిశలో నడుస్తుంది. ఇంతకాలం మీరు చేసిన మంచి పనులన్నీ ఈ దశలో మీకు రక్షణ కవచంలో నిలుస్తాయి. తులారాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే 6 లక్షణాలు. మొదటి లక్షణం ఆలోచన విధానం మారటం. ఇంతకాలం తక్షణ అవసరాల గురించి ఆలోచించిన మీరు ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. డబ్బు ఎలా సంపాదించాలి కంటే డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇది చాలా కీలకమైన మార్పు. రెండవ లక్షణం అనవసరమైన సంబంధాలపై విరక్తి. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసిన వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరమవుతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మూడవ లక్షణం మీ మాటకు బలం పెరగటం. మీ మాటను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం. నాలుగవ లక్షణం ప్రమాదాలు తగ్గటం. చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోతాయి. ఇది దైవ రక్షణతో పాటు మీ కర్మ ఫలితాల ప్రభావం. ఐదవ లక్షణం ధైర్యం పెరగటం. ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడంత భయంగా అనిపించవు. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కోటీశ్వరి యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణం. ఆరవ లక్షణం కృతజ్ఞతాభావం. చిన్న లాభం వచ్చినా మీరు ఆనందపడతారు. ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుంది. కర్మ సిద్ధాంతంలో ఇది అత్యంత శక్తివంతమైన అంశం. తులారాశి వారి జీవితంలో కళలు కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఈ కాలంలో వచ్చే కళలు మీ అంతర్గత మార్పులను, రాబోయే దిశను సూచిస్తాయి. సాధారణ కళలు మరియు సంకేత కళలు వేరు. 2026వ సంవత్సరంలో తులారాశి వారికి కనిపించే కొన్ని కళలు కేవలం మనసు, ఊహలు కావు. అవి లోతైన సందేశాలను కలిగి ఉంటాయి. వెలుగు, దేవాలయాలు, దైవమూర్తులు, నదులు, పూలు వంటి వాటిని కలలో చూడటం శుభ సంకేతం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తుంది. ముఖ్యంగా కలలో మీరు ప్రశాంతంగా ఉంటే మీ అంతర్గత స్థితి మారుతుందని అర్థం. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులు కలలో కనిపించవచ్చు. ఇది వారితో మళ్ళీ బంధం ఏర్పడుతుందన్న అర్థం కాదు. వారి ద్వారా మీరు నేర్చుకోవలసిన పాఠం పూర్తయిందని సూచన. ఇది కర్మబంధం ముగిసిన సంకేతం. భయంకరమైన కలలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అవి మీలో ఉన్న భయాలను బయటకు తీసేందుకు వస్తాయి. కల తర్వాత మనసు తేలికగా అనిపిస్తే అది మంచి సూచనే. ఈ కాలంలో తులారాశి వారు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కలను అర్థం వెతకాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే కనిపించే సంకేతాలను గమనించండి. అవి మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా మారతాయి. 2026లో తులారాశి వారి జీవితంలో శరీర శక్తి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. సంవత్సరం పాటు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ బలంగా, మీ కర్మఫలంగా మారుతాయి. ఈ మార్పును స్వీకరించండి. నిశ్చింతగా ముందుకు సాగండి. మీరు ధర్మ మార్గంలో నిలబడితే 2026 నుండి 2028 మహాయోగ కాలం మీ జీవితం కోసం ఒక వెలుగైన శాశ్వత మార్పు అవుతుంది. ఇది కేవలం అదృష్టకాలం కాదు, ఇది మీ కర్మ, మీ శక్తి, మీ ప్రయత్నాల ఫలితాన్ని స్పష్టంగా చూపే దశ. మీలోని తులారాశి ప్రత్యేకత లక్షణాలు గుర్తించండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.